వందనాలండి. ఈరోజు జూన్ 16. దేవుడు ఏలియాతో మాట్లాడడము ఆ సంఘటన మనం చూద్దాం. మొదటి రాజులు 19:13లో చివరి భాగం. ఏలియా ఇచ్చట నీవేం చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడెను. యెజబెల్ చంపుతానని బెదిరిస్తే ఏలియా పారిపోయాడు. హోరేబు పర్వత గుహలలో దాక్కున్నాడు. వ్యతిరేకత భరించలేక ఏలియా తన పరిచర్య మధ్యలో వదిలేశాడు. ఎందుకు ఇలా చేశాడో చూడాలి. యెజబెల్ బెదిరిస్తే బెదిరిపోయి ఇజ్రాయెల్ దేశంలో దేవుడు తనకు అప్పగించిన పనిని మధ్యలో వదిలేశాడు. దేవుని నడుపుదల లేకుండా మనం ఎప్పుడూ ఉన్న చోటు నుండి కదలకూడదు. పోకూడని స్థలానికి వెళ్తే ఇచ్చట నీవేం చేస్తున్నావు అనే ప్రశ్నతో సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్మేల్ పర్వతంపై దేవుని మహిమార్థం నిలిచిన ఏలియా ఇప్పుడు తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడు. ఇంతవరకు ప్రభువు కొరకు అత్యాసక్తితో పనిచేశాడు కానీ ఇప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. తనను తాను సరిగ్గా చూసుకోవట్లేదనియు, వ్యతిరేకతతో బాధపడుతున్నాడనియు, తన ప్రవక్తలు చనిపోతున్నారు, ఏలియాను శ్రమ పెడుతున్నారు అని తెలిసి కూడా దేవుడు పట్టించుకోలేదని అనుకుంటున్నాడు. దేవుని ప్రజలే దేవుని బలిపీఠాలు పడగొట్టినందున అటువంటి వారి నడుమ ఉండుట సరైంది కాదు అని తలంచాడు. అంతేకాక తానొక్కడే మిగిలిపోయానని, ఒంటరివాడైపోయినానని, ఇప్పుడు ప్రాణాపాయంతో ఉన్నాడని తలంచాడు. చాలా నిరాశలో కూరుకుపోయాడు. తన చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితులు చూస్తూ దేవుని వైపు చూడడం మానేశాడు. తన పరిచర్యలో కొనసాగితే తనకు రాబోయే మహిమను గురించి అతను మర్చిపోయాడు. భయం ఎక్కువై విశ్వాసం సన్నగిల్లింది. తన సన్నిధిలో నిలబడి తన శక్తిని అనుభవపూర్వకంగా చూడమని దేవుడు ఏలియాను ఆదేశించాడు. బలమైన పెనుగాలి, ఆ తర్వాత భూకంపము, ఆ తర్వాత మెరుపు పుట్టింది. ఏలియా ఇంతకుముందు కర్మేల్ పర్వతంపై దేవుని శక్తిని చూసి ఉన్నాడు కానీ అటువంటి ప్రత్యక్షతలు లేనందున దేవుడు స్వయంగా ఎప్పుడూ సర్వదా పనిచేస్తూనే ఉంటాడు అనే సంగతి గుర్తించుకోవడానికి కష్టమైంది. బయలుదేవతను ఆరాధించిన వారు ఇంకా 7,000 మంది తనకు మిగిలి ఉన్నారని దేవుడు చెప్తే గానీ ఏలియాకు తెలియరాలేదు. మెల్లని స్వరంతో దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఏలియా ఇతరుల గురించి దేవునికి కంప్లైంట్ చేస్తున్నాడు. తాను మాత్రమే దేవుని యందు భయభక్తులు కలవాడిగా ఉన్నట్టుగా చెప్తున్నాడు. తనపై తాను జాలి పడుతున్నాడు. ఎవరైనా తమపై తాము జాలి పడుతున్నారు అంటే దాని అర్థము దేవుని శక్తిపై అనుమానం కలిగి ఉన్నట్లే. అటువంటి సమయంలో దేవుని చల్లని మెల్లని స్వరం తప్పక వినాలి. దేవుడు కేవలం గొప్ప శబ్దాలతోనే బయలుపరుచుకోవడమే కాకుండా మెల్లని స్వరంతో కూడా మాట్లాడగలడని గుర్తించాడు. సృష్టి యావత్తు తన ఆధీనంలోనే ఉందనియు, తన పని కొనసాగించుటకై తనకు ప్రజల కొరత ఏమీ లేదనియు దేవుడు ఏలియా జ్ఞాపకం చేశాడు. ఒకవేళ ఏలియా తన దైవ పిలుపు నుండి తప్పుకోవాలనుకుంటే దేవుడు అతన్ని స్థానంలోకి వేరే వారిని తెచ్చుకుంటాడు. మనం అవకాశం పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోలేం. మనమే చాలా పోగొట్టుకున్న వారం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసయ్యా, ఏలియా అంతటి గొప్ప ప్రవక్త కూడా నిరాశతో దేవునికి దూరం అయిపోతున్నాడు ఆయన. అటువంటి సందర్భాలు దైవజనుల జీవితాల్లో కూడా జరుగుతాయి. కాబట్టి మేము నిరాశ పొందకుండా, వాళ్ళని అనుకరించి మీకు దూరం అవ్వకుండా మీ వైపే చూస్తూ ముందుకు సాగేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.